జనగామ జిల్లాలో మహాసభ జరుపుకోవడానికి కారణం ఏంటంటే మాకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఒక 6 మిగిలిపోయినాయి. వాటి గురించే మేము ఇవాళ జనగామ జిల్లాలో పెద్ద ఎత్తున భారీ ఎత్తున మహాసభ జరుపుకున్నాము. దానికి ముఖ్యంగా కార్మిక శాఖ మంత్రి వస్తామన్నారు, మాట ఇచ్చిండు. ఆయన గురించే మేము 30 తారీఖు జరుపుకునే మహాసభను కార్మిక శాఖ మంత్రి ఏమన్నాడంటే, మాకు ఇవాళ అసెంబ్లీ ఉంది కాబట్టి మాకు వీలు పడదని చెప్పి కూడా మాకు వాయిదా చేసిండు. 7 తారీఖు అయితే మాకు అసెంబ్లీ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీటింగ్కి వస్తామని చెప్పిండు. వారు రాలేదు. అదేవిధంగా మంత్రి గారికి చెప్పినాము, రాలేదు. మాకు ఎమ్మెల్యేలు గారు కూడా చెప్పినాము, ఎవరు కూడా రాలేదు. ఆఖరికి సిరినాటి ఆమె ఎంపీ గారు విజయశాంతి దగ్గరికి కూడా పోయినాము, నాకు కష్టం చెప్తున్నామని. ఎమ్మెల్సీ గారికి వారి దగ్గరికి పోయినా వస్తాము తమ్మి అన్నది, ఆమె కూడా రాలేదు. కాబట్టి ఇవాళ మా బాధలు మా కష్టాలని కూడా మా కార్మికులకి చెప్తున్నాం. మా కార్మికులు ఇదే మీడియా ద్వారా మాకు మొత్తం ప్రచారం అయ్యి రేపు అసెంబ్లీలో కూడా ప్రతిపక్షాలు ఉన్నారు, అధికార పక్షంలో కూడా మా గురించి మాట్లాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్పుకుంటున్నాను. జై కార్మిక, జై జై భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలోనే అతిపెద్ద కార్మికులైన సమస్యలు. మరి ఈ గతంలో ప్రభుత్వం కూడా చిన్న చూపు చూసే మరి గతంలో ఓటు పాలైంది. మరి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఈ మామూలు కార్మికులు అనేది చిన్న చూపు చూసిన ప్రతి ప్రభుత్వానికి హెచ్చరిక ఏంటంటే భవన నిర్మాణ కార్మికులు లేనిది ప్రభుత్వాలే ఉన్నాయి. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే రాష్ట్రంలో ఒక రైతే రాజు, ఆ రైతు కూడా మేము లేకపోతే రైతే లేడు, మరి కార్మికులు లేకపోతే రైతులు లేరు, ఇలా రాజ్యాలు లేవు. కాబట్టి దీన్ని ఎత్తిపెట్టి ఖచ్చితమైన ప్రభుత్వం గతంలో కూడా మోసం చేస్తుంది. మరి గతంలో మేము ఏదైతే వరంగల్ జిల్లాలో పెట్టి ఆ సభను మీకు ఖచ్చితంగా ఓటు ఇస్తామని చెప్పి వాళ్ళు మోసం చేస్తున్నట్టు మాట ఇస్తున్నాం. ఆ మాట ప్రకారం ఇచ్చి మరి గతంలో పిఎస్సీఎల్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏపీసీ నెంబర్ ఉంది. ఆయన అప్పుడు దాన్ని మేము ఆ తారీఖు పోయి ఇంటికి పోయి మరి అయ్యా మాకు ఇట్లా కొట్టుకుంటే జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ప్రతి ఒక్క పార్టీ అధ్యక్షులకు పోయి అందరికీ వినతి పత్రం ఇస్తే అన్నీ మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక మీకు 10 లక్షల బీమా ఇస్తాం, మరి ఇవన్నీ శాశ్వత కార్డులు ఇస్తాం, పింఛన్ ఇస్తామని చెప్పి మాట్లాడి మరి దాన్ని ఇవ్వలేకపోతే మేము గతంలో ఇప్పటివరకు ఇండియాలో అయితే కాలేదని చెప్పి మేము ఒకనాడు మళ్ళీ ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇస్తామని పోయే వరకు అది ధర్నాకి లెక్కబెట్టి ఆ ధర్నా అయినా సరే మాకు కూడా సక్సెస్ అయ్యి ఎక్కడ అరెస్ట్ చేసి భయపడేది లేదు. మాకు ఇవ్వకపోతే నిజంగానే ముట్టడిస్తామని హెచ్చరిస్తే దాన్ని వెంటనే శాంక్షన్ చేసి 10 లక్షల రూపాయలు, మరి 3 లక్షలు కానీ 5 లక్షలు, 5 లక్షలు కానీ 6 లక్షలు చేసి మరి 1 లాక్ 2 లాక్ చేసి చనిపోయి. కానీ మిగతాది పింఛన్ అనేది రాలేదు, పిఎస్ హాస్పిటల్ రాలేదు. మరి ఇలా మా కార్మికుల పిల్లలకు కనీసం స్కాలర్షిప్ లేదు. మరి ఇలా కార్మికుడికి గూడు కట్టేవారికి గూడు లేకుండా అవుతుంది. ఇది ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు కదా, ఎక్కడ ఒక కార్మికుడికి ఇచ్చినట్టుగా ఎక్కడ దాఖలు రాలేదు. మరి ఆ కట్టే వాళ్ళు మేస్త్రి మరి అతనికి ఫస్ట్ ఇవ్వాలని చెప్పేసి ఏ మంత్రులు లేదు, ఏ ఎమ్మెల్యేలు కానీ మరి ఇంత కూడా పట్టించుకోగలేకపోతున్నారు. మరి ఇవాళ ఈ 2-3 నెలల లోపలే మాకున్న ఈ డిమాండ్లు రాకపోతే మేము ఖచ్చితంగా మేము అసెంబ్లీ ముట్టడించడం కాదు, డైరెక్ట్ ముఖ్యమంత్రి గారికి మొరబెట్టుకుంటాం. ఆయన ఈయన టైంలో మరి అసెంబ్లీ ముట్టడించడానికి కూడా మేము సిద్ధమవుతాం. ప్రతి మంత్రిని కూడా హెచ్చరిస్తున్నాం. మంత్రులు ఏ కార్మికులు కానీ కష్టాలు ఉన్నప్పుడు కోవిడ్ చేస్తే లావటాలే, ఇలా మళ్ళీ ఎమ్మెల్యేలు కూడా లావట్లేదు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఆయన మాట్లాడిండు, మంచి మాట్లాడింది. దాని గురించి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇలా దొరల గడిల పాలన బలగొడతా అంటే మరి గడిల పాలన ఎట్లా పడిపోయింది? ఆ గడిలు బలగొడడానికి కార్మికులు అత్యాచారు, ఈ గడియలు చేయడానికి కార్మికులు అత్యాచారు. మరి ప్రతి ఒక్క కార్మికులు కావాలనుకుంటే మీ యొక్క ఎమ్మెల్యేలకు, మీ మంత్రులకు కనీసం మేము ఇచ్చే ఫోన్లకు, ఎంపీలకు కూడా ఫోన్లు చేస్తే ఎవరు అని ఒక ప్రశ్నించేటట్టు మాట్లాడకపోతే మరి మీ ఎమ్మెల్యేలకు కూడా మరి గడిలు కూలినట్టే మీ ఎమ్మెల్యేలు కూడా కూలుతారని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. మరి ఒక కార్మికుడు అంటే చిన్న చూపు చూడకండి. దయచేసి మాకున్న హక్కులను ఎంతైనా శాంక్షన్ చేస్తే మళ్ళీ అధికారానికి రాజ్యానికి రేవంత్ రెడ్డి గారికి ఘన విజయం మెజార్టీతో మొన్న 60 కానీ 100కు 100 సీట్లు మేము గెలిపించే బాధ్యత తీసుకొని కార్మికులం ముందుకు వెళ్తామని చెప్పి ఒక సందర్భంగా జై కార్మికులు.